నుంచి ఘనపరిచి మరణమైన పడక నుంచి మమ్మల్ని సజీవులుగా లేపి నీ బిడ్డలుగా నీ సొత్తులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగనైనా ఇప్పటి వరకు పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు. అయ్యా ఇదిగనైనా నేను ఎదికి పనికిరని దీనుని దరిద్రుడిని నన్ను మీ శిలుసట్ను మరుగుపరుచుకొని అయ్యా నాతో మీరు మాట్లాడిన ప్రతి మాట వినగలిగే మనసును, గ్రహించే మనసును ఇక్కడున్న బిడ్డలకి ఈ మైక్ యంత్రం ద్వారాగా వినపడుతున్న ప్రతి బిడ్డకి నీ కాపుదాలని కృపద ఇచ్చామని నీ రాకుడు వచ్చేంత వరకునైనా నీ కొరకు కనిపెట్టి ప్రార్థించి కృపను అనుగ్రహించమని యేసునామమున నడుస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులున్న వారందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి రెండు సార్లు మనం హల్లెలూయా చెప్పడానికి చాలా చిక్కుపడుతుంటాం, భయపడుతుంటాం. కానీ ఆ దేవాది దేవుని దగ్గర ఉన్న దేవదూతలు ఎన్నో మార్లు స్తుతిస్తాయండి. ఆ దేవాది దేవుని దగ్గర ఉన్న పరలోకం తండ్రి దగ్గర ఉన్న దూతలు రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తాయి, ఎన్ని మార్లు స్తుతిస్తాయో అంత ఉండదు అన్నమాట. రేపొద్దున మనమందరం కూడా నీతి కలిగి చనిపోతే ఆయన రాజ్యంలో స్తుతించేవారుగా ఉండాలి, హల్లెలూయా చెప్పేవారుగా ఉండాలి. ఆయన పాత్రలు అక్కడ వాడబడాలంటే హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ అని దేవాది దేవుని కోట్లాది దూతలతో దేవుడు మనందరినీ కూడా అక్కడ వాటితో ప్రకారంగా ఆ దేవదూతలతో ప్రకారంగా మనందరినీ కూడా దేవుడు అక్కడ స్నేహితులుగా చేస్తాడు మనల్ని. చెప్పండి కొట్టండి. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మరి 22 రోజుల 21 రోజు ఉపవాస కూడుకులు, 21 రోజు ఉపవాస కూడుకులు మరి దైవశీలు మరి మరి సమయాలు గారు, సలేమాన్ గారా, సల్మాన్ బాబు గారు మరి ఎంతగానో మరి ఇక్కడ ఏమీ లేదు కానీ అక్కడ దానికోసం పోరాడటానికి మీ గ్రామానికి సల్మాన్ బాబు గారిని తీసుకుని వచ్చి మరి వాళ్ళ అత్తగారి ద్వారాగా, మామగారి ద్వారాగా ఈ గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో ఒక మంచి నూతనమైన ఆత్మను కొనుక్కోవాలని ఆర్భాటంతో వచ్చారు. మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఎవరో, మరి సల్మాన్ బాబు గారికి ఇష్టమైన బిడ్డలు ఎవరో మనకెవరికైనా తెలుసా? ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఆశించాడు ఈ గ్రామంలో. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన బిడ్డలను ఆశించాడు దేవుడు. దావీదుకు దాచినట్టుగా ఈ గ్రామంలో ఎవరినో దాచిపెట్టాడు. దావీదు ఒక నిమిత్త మాత్రుడే, గొర్రెలు కాసుకుంటూ బ్రతికేవాడు, మేకలు కాసుకుంటూ బ్రతికే దావీదు గొర్రెలు కాసుకుంటూ మేకలు కాస్తూ దేవుణ్ణి ఎలా స్తుతించాడమ్మా? రోజుకి 7 మార్లు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఇని యేసుప్రభు వారికి సంతోషం కలిగి నా కుమారుడు రోజుకి నాకు 7 సార్లు మొరపెడుతున్నాడని చెప్పేసి దావీదుని ఏం చేశాడు? ప్రభు వారు రాజును చేశాడండి, ఒక ప్రవక్తను చేశాడు. మరి సల్మాన్ రాజయ్య గారి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? ఆయన కోసం చేయాలి, ఈ గ్రామం కోసం చేయాలి, పరలోకంలోని తండ్రిని కూడా స్తుతించాలి. ఎన్నిసార్లు స్తుతించాలి? రోజుకి 7 సార్లు అన్నది 7 14 సార్లు చేసినా బాధలేదు. ఎన్ని ఖచ్చితంగా 7 సార్లు అవసరం లేదు, కానీ ఇంకా ఎక్కువ చేయటం వల్ల కూడా మనకేమొస్తుంది? ఆశీర్వాదాలు వస్తాయి. మరి దేవుని కృపను బట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాదం ప్రకారంగా జీవించాలంటే, మన యొక్క జీవితాల్ని దేవునికి సమర్పించుకోవాలంటే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 21 రోజు ఉపవాస కూడుకలంటే సాధ్యమా? ఏమండి, ఈ ఉపవాస కూడుకల నిమిత్తం 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ 21 రోజుల్లో
మరి ఏదో ఒక రీతిలో ప్రతిఫలం ఆయన దగ్గర దాచిపెట్టి ఉంటుంది. సొలొమోను గారికి ఖచ్చితంగా పరలోకంలో ప్రతిఫలం దాచిపెట్టి దేవుడు ఉంచుతాడు. ఈ గ్రామంలో ఎవరైతే మరి ఆయనకి దూరంగా ఉంటున్నారో ఆయన దగ్గరికి చేర్చాలని చెప్పేసి సొలొమోను గారిని అక్కడ సిద్ధపరిచాడు దేవుడు. 7 మార్లు మరి దావీదు కుమారుడు ప్రార్థన చేసినప్పుడు దావీదుకి ఏమొచ్చింది? రాజు పథకం వచ్చేసింది, రాజు ముద్ర వచ్చింది, రాజుగా నిర్మించబడ్డాడు. ఒక నిమిత్త మాత్రమైన మనిషిని రాజుగా ఎంచడానికి ఎవరి వల్ల అయింది అమ్మా? ఎవరి వల్ల అయింది? దేవుని వల్ల అయింది. మరి నీ వల్ల నా వల్ల మరి దేవునికి ఏమన్నా ఉపయోగపడుతున్నావా అమ్మా? ఇక్కడ ఆమెనంటే ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ స్తోత్రం అని కూడా అన్నాడు. ఇక్కడ ఆమెనంటావు అంతే, మళ్ళీ ఇంట్లోకి వెళ్తే స్తోత్రం దేవా ఇప్పుడు వరకు కాపాడవయ్యా, మరి మంచి మాటలు ఇచ్చాం కానీ నేను శుద్ధించలేకపోతున్నాను కూడా ఆయన దగ్గర మనం నిజాయితీగా ఒప్పుకోను కూడా ఒప్పుకో. కానీ దేవుడు ఆనందపడ్డాడు. ఎవరెంక చూసి? దావీదు రాజుని చూసి, దావీదు కుమారుడు చూసి మరి ఆయన ఆనందపడతాం. కారణం ఏంటంటే ఆయన ప్రార్థనే ఆయన ఏం చేసింది? రాజుని చేసింది. మన ప్రార్థన మన కుటుంబాల్లో మారుస్తున్నాయా? కనీసం పెదాలను దాటుతుందా మన ప్రార్థన? పెదాలు దాటిన ప్రార్థన దేవుని రాజ్యానికి వెళ్ళదు. దేవుడు ఎంతగానో మరి ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించి మరి ఉపవాస కొడుకుల్లో దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనం కూడా మన క్రియలను మార్చుకొని మన క్రియ ప్రకారంగా మనం కూడా మన బ్రతుకులు మార్చుకొని ఏమండి మనం దేవుని దృష్టికి రూపాంతరమై దేవుని కోసం బ్రతకాలి, రూపు చెందాలి. ఏమండి ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తానికి మన చేతులు ఏముండాలి? ఏదో ఒక ఆయుధం కావాలి, ఒక కత్తి లేదంటే ఒక గొడ్లో ఏదో ఒకటి ఒక ఆయుధం కావాలి. ఆ ఆయుధాన్ని మనం అది పని చేయకపోతే ఆ ఆయుధాన్ని ఏం చేస్తాం? దాన్ని చక్కగా పొదును పట్టించి అది మనం వాడుకుంటుంటాం. అది తెగకపోతే దాని జోలికి వెళ్ళాం, అది మాట నకపోతే దాని జోలికి వెళ్ళాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తున్నాడు. మనం రూపాంతరం పొందుకోవాలి. దేవుని దృష్టిలో రూపాంతరం పొందుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా దావీదు కుమారుడులా ఆశీర్వదించి ఒక మంచి పేరు దావీదుకి పెట్టబడిందో నీకు నాకు కూడా ఆయన పేరు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో యేసుపాదమని నాకు ఉండొచ్చు, సొలొమోను రాజు గారు అని ఉండొచ్చు, ఏమండి ఇంకా అనేకమైన పేర్లు ఉండొచ్చు. మన పేర్లు ఇక్కడ వరకే, అక్కడ మన పేర్లు జీవగ్రంథంలో లెక్కించబడతాయి. హల్లెలూయా! మన పేర్లన్నీ కూడా అక్కడ జీవగ్రంథంలో లెక్కించబడతాయి. ఎందుకంటే అనుదినము మందిరం మారిపోకుండా అనుదినము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం వల్ల నువ్వు ఇంట్లో ఉన్నా మందిరంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళా ఆయన ఊసులు, ఆయన ధ్యానం, ఆయన మాట, ఆయన ఆలోచనతో నువ్వు ఉంటే దేవుడు నీ పేరును ఎక్కడ రాస్తాడు? జీవగ్రంథంలో రాస్తాడు. చూడండి, మరి 21 రోజు మరి ఆయన ఏమి తిన్నాడో ఏమి తినలేదో మనకైతే తెలియదు. మనందరి కోసం కాదు కానీ ఈ గ్రామం కోసం, ఈ గ్రామంలో ఉండే ప్రజల కోసం నశించిపోతున్న ఆత్మల దేవుడు ఎతక రక్షించమన్నాడని చెప్పేసి ఎంతో పోరాపడగలిగి ఏమండి ఆయన మామగారిని, అత్తయ్య గారిని, మరి ఇటు సంఘస్థుల్ని అందరినీ సంప్రదించుకొని మరి దేవునికి మొరపెడుతున్నప్పుడు ఈ యొక్క 21 రోజు ఉపవాస కూడుకల్లో మరి వాక్యం చెప్పడానికి ఎవరి మేలు పరచాలి ప్రభు అన్నప్పుడు ఎవరిని చూపించాడమ్మా? ఎవరిని చూపించాడు? ఎవరిని చూపించాడు? ఎక్కడ పాస్టర్ గారు లేరా అమ్మా? దైవజనులు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వారిని మనం ఎన్నుకోవాలి. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, దేవుని ప్రేమ ఎవరి మీద ఉందో వారిని దేవుడి దగ్గరికి తీసుకున్నాడు.
అలాగే మరి 21 రోజు ఉపవాస కూడుకుల్లో సాల్మనయ్య గారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను దర్శనంలో చూపించాడు. నేను మాట్లాడటానికి అర్హున్నా అమ్మా? నేను మాట్లాడటానికి కానీ నిలబడటానికి కానీ అర్హున్నా కానీ కాదు కనుక మరి దేవుని ప్రణాళిక ఆయనలో ఉండి నా యొక్క ఆత్మను ఆయన చూపించడం వల్ల నేను మీ మధ్యలోకి వచ్చాను. ఈ 3 రోజులు ఏమి నేర్చుకున్నాం మనం చెప్పండి? ఫస్ట్ రోజు ఏం చేసుకున్నాం? వచ్చిన రోజు ఏం నేర్చుకున్నామమ్మా? కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము. రెండవ రోజు చెప్పండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. మూడవ రోజు యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి. దాన్ని ఒకసారి మళ్ళీ కంటతో చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఆయన తీసి పారవేయను. ఉన్నారు. మీరు ఫలించుదురు. చాలా దేవునికి ఏరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. దేవునికి ఏరు అవ్వకూడదు. మనం దేవునికి దగ్గర అవ్వాలి అమ్మా. దేవునికి ఏరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఇప్పుడు మనం ఏరుగా ఉండి ఏదైనా సంపాదిస్తాం అనుకో, ఏమైనా తీసుకెళ్తామా? ఏమీ తీసుకెళ్ళలేము. కానీ దేవునికి దగ్గరగా ఉండి ఒక్క మాట అయినా నేర్చుకుంటే ఆయన రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. ఆ ఒక్క మాట ఎవరినారో తెలుసా? మనం మరి చేతి 10 రోజులు ఉపవాసం చేస్తాం ఏమండి, చేతి మరి 20 రోజులు చేస్తాం, 30 రోజులు చేస్తాం, 40 రోజులు చేస్తాం. కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా యేసు ప్రభు వారు ఎన్ని రోజులు చేశారు అమ్మా? 40 రాత్రులు 40 పగళ్ళు. మరి ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏమండి 40 రోజులు ఆయన ఉపవాసము చేసి ఉన్నారు. ఎవరి కోసం చేశాడు? మనం ఆయనకి వేరవ్వకూడదని, ఆయనకు దగ్గర అవ్వాలని చెప్పేసి, ఆయన బిడ్డలుగా ఆయన ప్రేమను మనం పొందుకోవాలని ఎంతో ప్రేమతో దాహమైన దప్పికైన అటువైపు చూడకోకుండా మన వైపు చూసి ఆయన మనల్ని రక్షించుకోవడానికి తన కడుపు మార్చుకున్నాడు. ఏమండి? తన కడుపు మార్చుకున్నాడు. ప్రేమ కలిగిన బిడ్డలారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అలాగే ఒక జీవి, ఈ లోకంలో ఒక జీవి కూడా ఏమండి తన రూపాంతరాన్ని మార్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంది. ఒక జీవి, ఒక నోరు లేని జీవి, ఒక మోగ జీవి. ప్రభువా, అందరిలాగే చేశావు, నన్ను మాత్రం ఎందుకు ఇలా పుట్టించావు? ఎవరు నన్ను ఇష్టపడలేదు అని చెప్పేసి ఒక జీవి చాలా బాధపడుతుంది. మనుషులాగే చేసావు, జంతువుల్లాగే చేసావు, పురుగుల్లాగే చేసావు. ఏమండి? ఎక్కడ ఏది చేసినా అందరికి ఇష్టంగా చేసావు, అందరూ ఇష్టపడుతున్నారు. నన్ను ఒక్కటి దాన్ని ఎందుకు ఇష్టపడతా అంటే ప్రశ్న వేసింది ప్రభు దగ్గరికి. ప్రభువా, నన్ను ఎందుకు ఇలా చేసావయ్యా? నన్ను ఎవరు ఇష్టపడతలేదు, నన్ను ఎందుకు ఇలా నువ్వు చేసావయ్యా? నాతో ఎందుకు నన్ను ఎవరు ఎందుకు ఇష్టపడట్లేదు? మరి నన్ను ఎవరికి ప్రేమించట్లేదు? నన్ను అందరూ విడిచిపెడుతున్నారు, లేదంటే అందరూ చంపేస్తున్నారు. నన్ను ఎందుకు ఇలా నన్ను చేసావయ్య అంటే
ఆ పురుగుతో దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా? నా కుమార్తె, ఓయ్ పురుగా, నీకు 40 రోజులు సమయం ఇస్తున్నాను. నీవు 40 రోజులు నీళ్ళు తాకోకుండా, మేత పోయిపోకుండా నువ్వు గూడి ఏర్పాటు చేసుకొని 40 రోజులు గదిలో నుంచి బయటికి రాకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు రూపాంతరం ఇస్తానన్నాడు. హల్లెలూయా! ఏమిస్తానన్నాడు? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే? మరి అలాగే మనం కూడా, ప్రభువా నీ దగ్గరకు వస్తున్నాం కానీ నామకార్థంగా ఉంటున్నాం, మాకేం మేలు జరగట్లేదు, మాకు ఎవరి వల్ల సహాయం రావట్లేదు, ఇక నీ వల్లే మాకు సహాయం రావాలి ప్రభువా, మా స్థితిగతులు మార్చాయని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు ఒక దేవుడు ఒక పరీక్ష చూపించడా? మన స్థితి ఏంటో మార్చడానికి మనకు ఒక స్థితిని చూపించడం ఆయన చూపిస్తాడు. చెప్పండి, 40 రోజులు నువ్వు ఉపవాసం ఉంటే నీకు నేను రూపాంతరాన్ని ఇస్తానన్నాడు. మాట తప్పల. ఆ జీవి ఏం చెప్పల? యేసుప్రభువు వారి మాట తప్పల. ఆ జీవి 40 రోజులు కూడా మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మరి తన స్నేహానికి కూడా వెళ్ళా. ఆ ఎన్నో చోట్లకి మరి స్నేహానికి కూడా వెళ్ళా. ఆ జీవి వెళ్ళినప్పుడు తన స్థితిని చూసి అప్పుడు అనుకున్నది, అయ్యో యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రశ్నించాను కానీ అసలు నేను చేయలేకపోయాను, అసలు ఆయన నా స్థితిని ఎలా మారుస్తాడో చూడాలని చెప్పేసి ఆ జీవి ఏం చేసింది? తన ఇంటిని కట్టుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి రాకుండా దినదినంలో ప్రార్థన చేసింది. 40 దినాలు ప్రార్థన చేసింది. 40 దినాలు ప్రార్థన చేస్తే 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా మీరు చెప్పిన ప్రకారంగా నేను 40 దినాలు ప్రార్థన చేశాను, మరి నా స్థితిని మార్చేయంటే ఇదిగో నా కుమార్తె ఈ రోజు నుంచి నువ్వు చీతాకోక చిలకగా మారునుగాక. హల్లెలూయా! చప్పట్లు కొట్టండి. ఈ రోజు నుంచి నిన్ను అందరూ ఇష్టపడేలాగా నేను చీతాకోకగా నిన్ను మార్చగలుగుతాను. అలాగే ఈ లోకంలో, ఈ గ్రామంలో మరి సాల్మనయ్య గారిని అందరూ ఇష్టపడి ప్రేమించునుగాక. సాల్మనయ్య గారికి కూడా అదే జీవిత చరిత్ర ఉంది. ఇక్కడ ఎవరైతే ఆయన్ని చిన్నగా చూస్తున్నారో, ఎవరైతే ఆయన్ని మరి తక్కువ చూపులో చూస్తున్నారో, సాల్మనయ్య గారి దగ్గరికి అందరూ వచ్చి ఆశీర్వాదాలు పొందునుగాక. ఆయన ద్వారా కుటుంబాలు కట్టబడునుగాక. ఎందుకంటే ఆ పురుగు పేరేంటి చెప్పండి? చేతాకోకుండా ముందు గొంగళ పురుగు. ఏమంటే గొంగళ పురుగు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? గొంగళ పురుగును ఎవరైనా ప్రేమిస్తారా? అది చాలా బాధపడ్డది. అయ్యా అందరిలాగే చేసావు, అన్ని జీవులకి అన్ని పేర్లు పెట్టి చేసావు, నాకు కూడా ఒక పేరు పెట్టి పంపించావు, కానీ నన్ను ఎవరు ఇష్టపడలేదయ్యా. దాన్ని ఇష్టపడతారా? ఏమండి దాన్ని ఇష్టపడతారు ఎవరైనా? గొంగళ పురుగుని ఎవరు ఇష్టపడరు. సీతాకోక చిలుకని అయితే పుట్టుకొని బొగ్గ మీద పెట్టుకుంటారు, లేదా ముద్దులాడుతుంటారు. గొంగళ పురుగుని ముద్దులాడతావా? గొంగళ పురుగుని చూస్తే ఏం చేస్తాం? దొరికితే కొట్టేస్తాం, లేదంటే అక్కడ చెట్లు పుట్టి నొప్పి పెట్టి తగల పెడతాం. ఈ బాధ ఏమస్తంత చూసి అది మొరపెడతాం మొదలేసిందండి. ఎవరికి? దాని స్థితిని మార్చుకోవడానికి. అయ్యా నన్ను ఎవరు ఇష్టపడతలేదు, ఈ గ్రామంలో కాదు ఏ గ్రామం అయినా నన్ను ఎవరు ఇష్టపడతలేదు, నాతో ఎవరు ఎక్కలేదు, నేను దగ్గరకు వస్తేనే దూరం వెళ్ళిపోతున్నారు. ఏమండి నేను మరి జనాల్లో పాకులాడుకుంటే అందరూ తప్పుకొని చీపురు కట్టలతో కొడుతున్నారు, చెప్పులతో కొడుతున్నారు. మరి నా స్థితిని మార్చాయని యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు ఆ గొంగళ పురుగుతో మాట్లాడే విధానం ఏంటి తెలుసా? నిన్ను అందరూ ఇష్టపడేలాగా నేను ఉంచాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. నిన్ను అందరూ ఇష్టపడేలాగా నేను చేస్తాను కనుక నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా అని అడిగాడు ప్రభు. అమ్మా అయితేనండి నేను చెప్పినట్టు నువ్వు చేస్తావు అన్నప్పుడు చేయనని చెప్పిందా గొంగళ పురుగు?
శాతాను నొప్పుకుంది. తొందరపాటు, ఆమెలో ఉన్న తొందరపాటు ఏంటి? అసలు నన్ను ఎలా మారుస్తాడు, నా స్థితి ఎట్లా ఉంటుందో, నేను ప్రభువు దగ్గరికి వెళ్ళి మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి పరుగున దేవుని మందిరానికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, అయ్యగారండి, యేసు ప్రభు గారండి, మరి నా స్థితిని మార్చండి అంటే, నేను చెప్పినట్టే నీ బ్రతుకు మారుతుంది. ఇప్పుడు సేవకులు నిజం చెప్తున్నప్పుడు ఎవరైనా బ్రతుకులు మార్చుకుంటారండి? నిజాలు మాట్లాడతారు సేవకులు చాలా మంది. ఎవరైనా బ్రతుకులు మార్చుకుంటున్నారా? ఇంకా గొంగళ పోగురుకుల వాళ్ళే దొరదొండకాయలాగా దొంతపండులాగా ఇంకా పెరుగుతున్నారు తప్ప స్థితిగతులు మార్చుకోవట్లా, బ్రతుకులు మార్చుకోవట్లా. ఇంకా అంటించితే దొరద ఎట్టబడుతో అట్లాగే దొరద జనం అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ దొరద జనం అయిపోతున్నారు. ఆ పాస్టర్ గారు అట్ట, ఆ అమ్మ అట్ట, ఈ అమ్మ ఎట్ట, ఆ అబ్బాయి అట్ట, ఈ అబ్బాయి ఇట్ట అని దేనికి దానికి చెవులు కోరుకుంటున్నారు తప్ప దొరద చెవులతో ఈ గొంగళ పురుగు వలె బ్రతుకు మార్చుకోవడానికి ఎవరు ఇష్టపడతారా? అప్పుడు యేసు ప్రభు చెప్పిన 2 మాటలు గుర్తుపెట్టుకుంది. అమ్మా, నేను చెప్పినట్టు వింటే నీకు నేను రూపాంతరాన్ని ఇస్తానన్నాడు. ఆ రూపాంతరం ఏంటని చెప్పేసి వెంటనే గూడు తయారు చేసుకుంది, వెళ్ళిపోయింది, గూట్లోకి వెళ్ళిపోయింది. 8 దినాలు ప్రార్థన చేసింది, 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చింది. 40 దినాలు ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభువా, మీరు చెప్పినట్టేనే చేశాను, 40 దినాలు ప్రార్థన చేశాను, మీరు చెప్పినట్టుగానే నేను 40 రోజులు ప్రార్థన చేశాను ప్రభువా, ఇక నా స్థితి ఏంటో మార్చాయి అన్నప్పుడు, ఇదిగో నా కుమార్తె, ఈ రోజు నుంచి నిన్ను అందరూ ఇష్టపడేలాగా నిన్ను చేతాకొక్క చిలకగా మారుస్తున్నాను. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి. అలాగా మన బ్రతుకును మార్చుకోవాలి. గొంగళ పురుగు లాంటి జీవితం తీసివేసుకొని చేతాకొక్క చిలక లాంటి బ్రతుకును మనం మార్చుకోవాలి. చూడండి, రోమాపత్రిక చూడమ్మా, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. చూడండి, మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం మారాలంటే మనుషులకి 3 సార్లు అన్నం తినేవాళ్ళేనా మనుషులేనా? 3 సార్లు అన్నం తింటామండి మనం. ఎన్నిసార్లు తింటాం? పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఇంకా 4 సార్లు కూడా తినేవాళ్ళు ఉంటారు. కొంతమంది తెలియదు కానీ 4 సార్లు తినేవాళ్ళు ఉంటారు. కానీ ఇన్నిసార్లు తిన్నప్పటికీ కూడా మనకి ఇంకా సోమర్తనం తగ్గట్లా దేవుని ప్రేమ లేదు మనలో. దేవుని ప్రేమ కూడా మనలోకి రావట్లేదు. కానీ ఈ గొంగళ పురుగు ఎన్ని రోజులు ఉపవాసం చేసింది తన బ్రతుకును మార్చుకోవడానికి? 40 రోజులు. మనం ఒక్కరోజు ఉపవాసం చేస్తే పొద్దున్నే ఇయర్ ఉపవాసం ఉన్నాం అనుకోండి, పొద్దున్నే లేకగానే అమ్మాయి కాఫీ అయిందా, ఇయర్ ఫాస్టింగ్, కాఫీ ఫాస్టింగ్. ఏ ఫాస్టింగ్? కాఫీ ఫాస్టింగ్. లేదంటే అమ్మాయి నేను ఇవాళ ఫాస్టింగ్, పాలు కాసావా, 1 లీటర్ పాలు కొంచెం పంచదార వేసుకోవటం, తాగేయటం. అమ్మాయి కాసేపటి తర్వాత ఉప్మా అయిందా, ఇడ్లీ అయినా, ఇవన్నీ కూడా ఉపవాసానికి వ్యతిరేకమైనవి. కానీ నిమిత్త మాత్రమైన పురుగు నీళ్లు లేకుండా, ఎవరి ఆహారం పుచ్చుకోకుండా ఎన్ని దినాలు ప్రార్థన చేస్తుంది? 40 దినాలు ప్రార్థన చేస్తుంది. సాల్మన్ గారు 21 రోజు ఉపవాస ప్రార్థనలు. మరి ఈ 21 రోజులు ఆయన హృదయము, ఆయన అంతరంగము పరీక్షించి దేవుడు ఈ కూడుకుల ద్వారా మరి ఆయన ఎంత మరి అంగళాచారో, ఈ 40 రోజులు, ఈ 21 రోజు మరి
ఆ 40 రోజులు చేతాకోక చిలక అంగళార్చినట్టుగా మరి సాల్మన్ అయ్య గారు కూడా అలాగే తన భార్య మరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఉపవాస కూడుకుల నిమిత్తము ఎంతో అంగళార్చారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఆయన తిన్నాడో తినలేదో నాకైతే తెలియదు కనుక ఈయన ఉపవాసాలు చేసేవాళ్ళు చాలా మంది ముందుకు ముందే తింటం మొదలైశారు. తినేసి మేము ఉపవాసం ఉన్నాం, మేము ఉపవాసం ఉన్నాం, మేము ఉపవాసం ఉన్నాం అంటారు. ఉపవాసం అనే కారణం ఏంటంటే ఇక్కడ చేతాకోక చిలుక చూపిస్తుంది, గొంగళి పురుగు చూపిస్తుంది, అక్కడ యేసు ప్రభువు వారు చూపిస్తారు, మార్గం చూపించారు. ఇక్కడ గొంగళి పురుగు మార్గం చూపిస్తుంది, అక్కడ యేసు ప్రభువు వారు 40 రోజుల ఉపవాసము చూపించారు. అది నిజమైన ఉపవాసము. నిమిత్త మాత్రమైన మనుషులము మనము. మరి ఏ పార్టీ వారము? ఈ లోకంలో మనం ఏ పార్టీ వారము? ఎవరి కోసమైనా మనం ఉపవాసం చేయాలంటే, గ్రామం కోసం ఉపవాసం చేయాలంటే, మరి ఈ గ్రామం రక్షణలోకి రావాలంటే, ఈ గ్రామంలో ఎంతమంది కఠినులున్నా మన ఉపవాస ప్రార్థన ఆ కఠినమైన మనుషుల దగ్గరికి దేవుని తీసుకెళ్ళను గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్న దగ్గరకి కాదు, అనేకుల దగ్గరికి మన ఉపవాస ప్రార్థన మేలు చేయడానికి వెళుతుంటుంది అన్నమాట. ఉపవాస ప్రార్థనలో మేలుంది కానీ కీడు లేదు. ఉపవాస ప్రార్థనలో ఎంతో ఆశీర్వాదం ఉందండి. ఉపవాస ప్రార్థనలో ఎంతో నెమ్మది ఉందండి. ఉపవాస ప్రార్థనలో ఎంతో విజయం ఉంది. ఆ విజయాన్ని పొందుకోవాలంటే, ఉపవాస ప్రార్థనలో మనం పాలు పంచుకోవాలంటే, ఉపవాస కూడుకులకు మనం రావాలంటే ఎంతో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు కాదులేండి, రాత్రి వస్తాలండి, రాత్రి కాదులేండి, రేపు వస్తాలండి, రేపు కాదులేకుండా ఎల్లుండి వస్తాలండి. సమయాన్ని పొడిగించడం మంచిది కాదు. కానీ క్రైస్తవులకి ఏమండి, ప్రేమైన బిడ్డలారా, మన రూపాంతరాన్ని చెందుకున్న తర్వాత దేవుని మందిరం విడిచిపెట్టకూడదు. చేతాకోకని దేవుడు అందరూ ఇష్టపడేలాగా చేశాడు. ఇప్పుడు ఏదన్నా ఒక పువ్వు మీద ఆ రోడ్డు ఏమంటే పూల చెట్టు ఆలేదనుకోండి, పూల చెట్టు ఉందనుకోండి, ఆ పూల చెట్టు మీద ఒక చేతాకోక చిలకలు ఒక 2-3 ఆ పూల మీద ఆడుతున్నప్పుడు తండ్రి గారు ఆ పిల్లోడిని తీసుకొని ఏళ్ళు పట్టుకొని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు పిల్లవాడు, డాడీ ఆడుకునే దాన్ని పట్టుకోవంటే తండ్రి గారు ప్రయత్నం చేస్తారా? చేయదు. ఏమండి, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. పట్టుకొని దాన్ని వెంటనే ఏం చేస్తారు? గుప్పిట్లో పెట్టుకుంటాం. సీతాకోక చిలకను పట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని మళ్ళీ వెంటనే అలా వదిలేస్తారు. అట్లా వదిలేయగానే అది వికసించి పరిమళంగా వికసించి పైకి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. సీతాకోకలు ఎంతో ఆనందం చూస్తాం, అది పట్టుకోవటంలో ఆనందం ఉంది. సీతాకోక పురుగులు మరి ఆ యొక్క గొంగళి పురుగులు పట్టుకోవటం మరి చికాకుగా ఉంటుంది. కానీ గొంగళి పురుగు చేతాకోకగా మారిన తర్వాత ఆ చేతాకోకలని పట్టుకోవటంలో ఆనందం ఉంది, వదిలిపెడతంలో కూడా ఆనందం ఉంది. సామాన్యంగా ఎవడు కూడా చేతాకోక సిల్క్ని చంపడానికి వీలు పడరు. పట్టుకొని కొద్దిసేపు అట్లా ఆడుకొని రెక్కలు 2 పట్టుకొని అట్లా కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ దాన్ని ఏం చేస్తాం? వదిలిపెడతాం. అది పైకి వెళుతున్నప్పుడు అట్లా చూస్తాం, అదొక ఆనందం. పట్టుకోవటంలో ఒక ఆనందం ఉంది, విడిచిపెట్టలో ఒక ఆనందం ఉంది. మన దేవుడు కూడా మనల్ని పట్టుకోవటంలో ఒక ఆనందం ఉంది, మనల్ని విడిచిపెట్టడంలో కూడా ఆయనకు ఒక ఆనందం ఉంది. ఆయన పట్టుకున్న బిడ్డలకి ఆయన విషయాలే తెలియాలి. ఆయన పట్టుకున్న బిడ్డలకు ఆయన విషయాలే తెలియాలి. కానీ ఈ లోక విషయాలతో మనకి పని లేదు. ఆయన పట్టుకున్న బిడ్డలకి ఈ లోక సంబంధమైన మాటలతో మనకు అవసరం లేదు. కానీ ఆయన విషయాలే మనకు తెలియాలి. ఆయనతోనే మనం అంటుకట్టుకుని ఉండాలి, ఆయనతోనే మనం స్నేహితులుగా ఉండాలి, ఆయనతోనే మనం ప్రయాణాన్ని కొనసాగించాలి. చదవమ్మా.
మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక ఉత్తమమును మనసు మారి రూపాంతరం పొందుడి. అవుటకై అనేకమైన మనము చాలండి. ఒక శరీరంలో ఎన్ని అవయవాలు ఉంటాయో క్రీస్తు శరీరం అది. ఇది ఎవరి శరీరం అంటే మనకి ఈ శరీరం ఎవరిది? ఈ శరీరంలోకి ఎన్ని అవయవాలు ఉంటాయో ఈ అవయవాలన్నీ కూడా ఎవరి కోసం ఖర్చు పెట్టాలి అండి? ఇది ఈ శరీరం మీద అధికారం ఎవరికి ఉండాలి? యేసు ఒక్కడికే అధికారం ఉండాలి. యేసు బిడ్డలమైన మనం ఆయనతోనే అధికారం కలిగి ఉండాలి. ఇప్పుడు మనలో ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి మనం వెళ్తావా? మన దగ్గర డాక్టర్ వస్తాడా? మనమే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి మన శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దామని ఎవరికైనా అనిపించిందా అమ్మా? ఇంకా పైగా రాక పాస్టర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఏమంటారు తెలుసా? మేము హాస్పిటల్కి వెళ్ళా కానీ అయ్యగారు మా యొక్క కూడా చూడ మా దగ్గరకు కూడా వచ్చి ప్రార్థన చేయలే, మమ్మల్ని హాస్పిటల్కి వచ్చి చూసి పలకరీలా అని ఎవరి మీద నిందలేస్తారు అమ్మా? దైవజనుడి మీద నిందలేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్ళక ముందు దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఏమండి అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకొని ఆయనతో ఆశీర్వాదాలు పొందుకుంటే ఈ సర్వ రోగాలన్నీ మటుమాయమైపోవును కాక. ఎక్కడున్న దేవుడిని దగ్గర పెట్టుకొని ఎక్కడో దూరంగా ఉన్న దుష్టుడెప్పుడు పడుతున్నావు కదా అమ్మా? మరి డాక్టర్ వైద్యం ఊరికనే చేస్తాడా? ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళండి. అది చిన్న ప్రాబ్లం అయినా సరే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోమంటాడు. ఎమర్జెన్సీకి తీసుకెళ్ళమంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర ఏం లాగాలి? డబ్బు లాగాలి. కానీ మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు మన దగ్గర ఏది ఆశించడు. మనం ప్రార్థన చేసే సేవకుడు కూడా మన నుంచి ఏం ఆశించడు. కానీ నువ్వు రోగంతో ఉన్నాడు, ప్రార్థన చేసిన తర్వాత నీకు ఇష్టమైతే ఒక 100 రూపాయలు కానుక పెడతావు, లేకుంటే ఒక 50 రూపాయలు కానుక పెడతావు. అమ్మ ఇటేనండి, నేను చెప్పింది ఏంటి చెప్పండి, చెప్పాలి. దానికంటే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళమంటారు. అది చిన్న వ్యాధి అయినా సరే ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి అంటారు. అక్కడ ఏం తీసుకోవడానికి? డబ్బులు ఆపడానికి. నువ్వు ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి అయితే వెళ్ళావు, సీరియస్ అయితే వెళ్ళావు. అదే సీరియస్ నీకు అవ్వకు మునిపే, నీకు జరగకు మునిపే నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్తే నీకు అంత సీరియస్ ఉండదుగా. ముందే దేవుడి దగ్గరికి వెళ్తే నీకు అంత ఆలోచన ఉండదుగా, అంత డబ్బు నీకు ఖర్చు అవుతుందిగా. ముందు దైవజనుడిని లెక్క చేయు, దేవుణ్ణి కూడా లెక్క చేయు. దైవజనుడిని లెక్క చేయనప్పుడు మరి నీకు అర్థంతరంగా ఏదొచ్చినా ఎవరి మీద వేయకూడదు? దేవుడి మీద నింద వేయకూడదు. మనకు అర్థంతరంగా ఏదైనా వచ్చినప్పుడు దేవుడి మీద నిందలు వేయకూడదు. మరి సేవకుడి మీద కూడా మనం నిందలు వేయకూడదు. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, మన అతిక్రమములే మనల్ని నాశనం చేస్తాయి, మన గర్వమే మనల్ని పాడు చేస్తుంటుంది. అప్పటికప్పుడు నువ్వు అనుకూల పరిస్థితుల్లో ఏమండి ఉత్తమమైనదా ఏదో దాన్ని ఎదుర్కోకుండా రూపాంతరాన్ని పొందుకోకుండా
నీకు నువ్వు సరి చేసుకోకుండా, అక్కడ దేవుని గురించి నువ్వు ఆలోచించుకోకుండా, మరి ఆ గొంగళ పురుగు తన స్థితిని మార్చుకోవడానికి, తన బ్రతుకును మార్చుకోవడానికి మరి సృష్టిలో ఎన్నో పురుగులు తయారు చేసిన దేవుడు. ఎవరినైనా సంపాదించింది అది? ఏ పురుగులను సంపాదించింది ఆ గొంగళ పురుగు? నేను ఎవరి దగ్గరికి వెళ్తే బాగుపడతాను అనుకుంది అమ్మా? ఈ గొంగళ పురుగులాగా భూమి మీద ఎన్ని పారుకులాడే పురుగులు ఉన్నాయండి. సీమ దగ్గరికి వెళ్తే దానికి వైద్యం వస్తుందని దానికి తెలుసా? ఫలితం లేదు. అది నాలాగా నేల పాకులేదు అనుకుంది. నేలలు ఎన్నో పాకులాడుతున్నాయి. మరి నేల పాకులాడే వాటి అన్ని దగ్గరికి అది పరిగెత్తలేదు. కానీ నా రూపాంతరానికి స్థితి అంటూ, నా బ్రతుకు స్థితి అంటూ, నేను రూపాంతరాన్ని ఎక్కడ తెచ్చుకోవాలని ఆలోచన కలిగి ఎక్కడికి వచ్చింది? గొంగళ పురుగు ఎక్కడికి వచ్చిందండి? దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. చూడండి, దాని బ్రతుకును కడుక్కోవడానికి, తన స్థితిని మార్చుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని చూసి, అమ్మాయికి నువ్వు పెట్టే ఉంటావు, నా వల్ల కాదు అన్నాడా? కానీ నీకు ఏదైనా వ్యాధి వస్తే ఎమర్జెన్సీలోకి డాక్టర్లు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి నిన్ను భయపెట్టేసి ఇట్లా చేశారు. పేషెంట్ నిన్ను పట్టుకుంటాడు డాక్టర్. ఎమర్జెన్సీలోకి వెళ్ళి పేషెంట్ ఇట్లా పట్టుకుంటాడు. నాయుడు అన్నీ బాగానే ఉంటాయి, మరి వాళ్ళు చెప్పేది మనకు తెలియదు కదా. నాయుడు అన్నీ బాగానే ఉంటాయి, మేము ఆరోగ్యంగానే ఉంది, కానీ వీళ్ళ దగ్గర నుంచి మనం డబ్బులు లాగాలంటే ఎమర్జెంట్గా మీరు ఈ విషయాలు బయటికి చెప్పమోకండి అని చెప్పేసి కంపౌండర్లకు, నర్సులకు మొత్తానికి డాక్టర్ ముందుగానే తెలియపరిచేసి, మా వల్ల కాదు, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం, మీరు ఎమర్జెన్సీ ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలి. ఎన్ని? అదే దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటే 1,00,000 కాదు, ఒక 50 రూపాయలు కానిపించడానికి ఒక మిమ్మల్ని అంటూ కాదు, కానీ పెట్టి కాగితాలన్నీ పక్కన పెట్టింది. మెత్తగా నలిగిపోయిన కాగితాలు తీసి పక్కన పెట్టి అందులో ఒక 50 రూపాయలు కానిపిస్తుంది. ఏ కాగితాలు? పెట్టి కాగితాలు ఏమో దేవుని సన్నిధి వద్దు. మెత్తబడిన కాగితాలు, సిరిపోయిన కాగితాలు, నలిగిపోయిన కాగితాలు దేవుడు కావాలి. అందుకని ఏబేలు వలె మీ అర్పణలను అంగీకరించండి, కయీను వలె మీ అర్పణలు అంగీకరించద్దు. ఏబేలు అర్పణ ఎలాంటిది? పవిత్రమైనది, దేవుడికి ఇష్టమైనది. కయీను అర్పణ ఎలాంటిది? అరిష్టమైనది, దేవునికి అరిష్టమైనది, దేవునికి ఇష్టము కానిది ఏది కూడా ఆయనకి ఇష్టము కానిది. అది నొప్పదు. నువ్వు ఇచ్చే కానుకు, దేవుని మందిరంలో నువ్వు ఇచ్చే కానుకు, నువ్వు ధారాళంగా సమర్పించే నీ కానుకు, నీ దేహం అనే నీ హృదయాన్ని కానుక సమర్పించేస్తే, నువ్వు ఇచ్చే 10,000 కానుక కంటే నీ హృదయమే దేవుడికి ఒక కానుక. హల్లెలూయా! నీ హృదయమే ఒక 10,000 గిఫ్ట్ ఆయనకి. అందుకని హృదయ రహస్యం దేవుడు సమస్తము చూస్తాడు, సమస్తం చూసే దేవుడు కనుక. అందుకని ఈ చీతాకోకిసలక ఈ యొక్క గొంగళ పురుగు ఎక్కడికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోలేదు, దేవుని దగ్గరికి వెళ్ళింది. ముందు ఏ జీవుల దగ్గరికి వెళ్ళి, ఏ పురుగు దగ్గరికి వెళ్ళి, మరి నా ఒళ్ళు ఎలా ఉండిపోయింది, నన్ను ఎవరు మారుస్తారని ఎవరి దగ్గర సలహా తీసుకోవాలి. మనమైతే ఎన్ని సలహా తీసుకుంటామో. మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే, అమ్మా మన నుంచి పిల్లలు లెగట్లేదు, ఎంత వైద్యం చేసినా లెగట్లేదు, మరి అక్కడ పలానోళ్ళు బాగు చేపిస్తున్నారంట, ఏమా పలానోళ్ళు అంతరాలు కడుతున్నారంట, మరి పలానోళ్ళు ఎక్కడో మంచి దుష్ట శక్తులు కలిగిన, శాతపడి శక్తులు కలిగిన అన్నలు అక్కలు ఉన్నారంట, మరి ఆయన తీసుకొద్దామని చెప్పేసి ఒకరికొకరు సంప్రదించుకొని దేవుడిని విడిచిపెట్టుకొని దేవుడిని నమ్ముకున్న క్రైస్తవులే ఈయన కాళ్ళకి దారాలు కడుతున్నారండి. ఇదే ఏం దారాలు?
కుడి కాలుకి ఎడం కాలు కట్టని ఏం కడుతున్నారు? నల్ల దారాలు కడుతున్నారండి. అదే అంటే జుట్టు తాళ్ళు. ఏ తాళ్ళు? జుట్టు తగులుకొని ఎడం కాలుకో కుడి కాలుకు ఎడం మెడలో మంగళసూత్రాలకు మడతాలకు ఎడవ కూడా కడుతున్నారు. క్రైస్తవులకు అది తగింది కాదు. మనకు జుట్టు తగలేడు, చేతబడులు తగలేడు, ఏమంటే దుష్టశక్తులు కూడా మన మీదకి రానే రావు. సల్మాన్ రాజు గారు గద్దించాడు, మాకంటే ఆగిపోవలసిందే. ఏంటది? మన మీదకి వచ్చే ప్రతి కీడు కూడా ఆయన గద్దించిందంటే వచ్చిన దాన్ని మళ్ళీ పరుగునంటే వెళ్ళిపోవాల్సిందే. మన దగ్గరికి రావటానికి దేనికి అధికారము లేదు. మనం ఎవరిని కోరుకొనున్నాం? అధికారం కలిగిన దేవుని కోరుకొనున్నాం. మన మీద చేతులు వేయటానికి కానీ, మనల్ని ముంచుకోవడానికి కానీ, మనం తినటానికి కానీ, మనల్ని పండబెట్టడానికి కానీ ఎవరికి భూమి మీద అధికారం లేదండి. సర్వోన్నతులైన దేవుని కుమారులైన మన బిడ్డలం, ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం గనక మన మీద ఎవరు దాడి చేయడానికి వీలు లేదు. కనుక మనం అంతరాలు తంత్రాలు మంత్రాలు కట్టించుకోకూడదు. చేతబడి దగ్గరికి అసలు తీసుకెళ్ళకూడదు. ఏమండి వాళ్ళు ఏమంటారు? వీడు కొంచెం వచ్చిన జ్వరమే తగ్గట్టు పోవటం వల్ల వీడు భయపడి వీడికి ఏదో పూనుకుందని చెప్పేసి తీసుకొచ్చి అందరం వాడు కట్టుతారు. నిమ్మకాయలు కొబ్బరికాయలు కొనుక్కురమ్మంటారు, కొనుక్కొస్తారు, అవి దిగుతుంటారు, చేస్తారు. కొబ్బరికాయ ఉత్తిగా మనం పగలు కొట్టుకొని తింటావా, పారేస్తావా? కొబ్బరికాయలు ఏమైనా ఉందండి? కొబ్బరికాయ దేనికి సంబంధించింది? చట్నీ చేసుకోవచ్చు, ఉపయోగపడుతుంది. కొబ్బరికాయ ఉపయోగపడిందినా? ప్రాణం తీసేదా అమ్మా? కొబ్బరికాయ ఉపయోగపడేది, ప్రాణం తీసేది కాదు. కొబ్బరికాయలు కొట్టుకొని తింటాం, తాగుతాం. ఎండుమిరపకాయలు ఎండుకాలం పట్టించుకుంటాం, కాబట్టి పచ్చడి ఊరుకుంటాం. దానివల్ల ప్రాణం తీసేది హాని ఏమన్నా? ఎండుకాలంలో ఏమైనా ప్రాణం తీసేది ఉందా? ఎండుమిరపకాయలు లేదు. నిమ్మకాయలు ఏమైనా హానికరం ఉందా? ఎగదూడి సాడేసినా కానీ నిమ్మకాయలు ప్రాణం తీస్తాయా? నిమ్మకాయలు ఏం చేసుకుంటాం? పులిహోర చేసుకుంటాం, లేదంటే నిమ్మరసం తాగుతాం, లేదంటే పచ్చడి చేసుకుంటాం, నిమ్మకాయ పచ్చడి. ఏమండి మరి ఇలాంటి అన్ని నిజమైన వాటిలన్నీ కూడా ఇవన్నీ దిగదూడితే ప్రాణం పోతే, లేకపోతే ఇవన్నీ దిగదూడితే ఇదైపోతాం అనుకుంటాం. పసుపు దేని కొనుక్కుంటాం? మనం కూరలో వేసుకుంటాం. మరి ప్రాణం పోవాలిగా. ఎందుకమ్మా ఈ పిరికి ఆత్మల కింద ఆలోచనలు? పసుపు దేని వాడుకుంటాం? కూరలో వాడుకుంటాం. ఈ దువ్వేసిన ఎంటుకలు, తల ఎంటుకలు ఉంటాయి కదా, ఆడవాళ్ళు దువ్వుకొని ఎటు ఏలుకు మెలిపెట్టి అటు తడిలో కూర్చున్న యాగం గాలిలో కొట్టుకుపోతాండి. మరి ప్రాణం తీసే అయితే దడికాడే ఉండాలిగా, ఆ దడిలో కూర్చుని కాడే ఉండాలి కదా. అవి గాలితే గాలికి వెళ్ళిపోతాయి, వానొస్తే తడిసిపోయి ముద్ద అయిపోతాయి. అటు వల్ల ఏమైనా ప్రాణం తీసేది ఉందా? లేదు. ఎందుకంటే ప్రేమైన బిడ్డలారా, భయపడేవారిని తిన్నాము, మిమ్మల్ని భయపెట్టేవారుగా చేయలా. ధైర్యంగా ఉండండి, మీరు భయపడద్దు. మీకు పిరికైన ఆత్మ నేను ఇవ్వలా. నేను ఏ ఆత్మ ఇచ్చాను? మీకు రోషం కలిగిన ఆత్మ ఇచ్చాను. నా యందు విశ్వాసం కలిగిన ఆత్మ మీకు ఇచ్చాను కనుక మీరు భయపడద్దు అని 360 సార్లు బైబిల్లో రాసి ఉంది. ఎన్నిసార్లు అండి? 360 సార్లు. భయపడద్దు. నేనున్నా మీతో. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నేడే అందే కానీ నేను మీకు తోడై ఉన్నాను. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఆయనకు మనకు తోడుగా ఉన్నాడు. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడిపేవాడవే. పాడండి. నా చెయ్యి పట్టి నడిపేవాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. ఆయన మనకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. మన ధైర్యం ఆయనే ఉన్నాడు. మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఒకవేళ
మూడు దారులు కలిసిన కాడ పోతుంటారు. ఏమండి, మూడు దారులు కలిసిన కాడ రోడ్ల మీద ఇస్త్రాకులు చాలా చాలా చికాకు పెడుతుంటారు. ముందు ఎవరు తాళక వస్తుంది, ముందు ఎవరు తాళక వస్తుంది అంటారు. తప్పు, అది అచ్చ తప్పు. పరలోకం నుండి తండ్రి చూస్తున్నాడు కనుక అవి చేసిన వారు వాటితోనే నశించుదురు అని. మనం కాదు నశించేది, చేసిన వారే వాటితోనే నశించిపోతారు. అలా చేయకూడదు, అలా భయపెట్టకూడదు. వాడు భయపెట్టిన, వాడు చేసిన ఆ శాపం అంతా వాడి మీద ఉంటుంది కనుక ప్రేమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క గొంగళ పురుగు ఎలా స్థితిని మార్చుకుందో మన స్థితిని కూడా అలా మార్చుకొని ఈ లోక మర్యాదలు మనం అనుసరింపక ఉత్తమం ఏదో దాన్ని గుర్తెరిగి, మనకు అనుకూలంగా ఉన్నది ఏదో దాన్ని గుర్తెరిగి అటు ప్రకారంగా మనం జీవిస్తాం. చదువునాను. ఒకరిలో ఒకరు అవయములు అయి ఉన్నాము. సరే అమ్మా, మరి అక్కడికి కీర్తన గ్రంథము 145 కీర్తన 11వ వచనం చదువుతాం చూడు. నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావాన్ని గురించి చెప్పుకుందరు. చాలండి. ఏ రాజ్యము? శాశ్వత రాజ్యం. ఏది? మనం అందరం వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? శాశ్వతమైన రాజ్యం. శాశ్వతమైనది ఆయన కృప మన మీద ఎలా ఉంటుందంట? శాశ్వతంగా ఉంటుంది. అందుకని తల్లి తన బిడ్డల మధ్యన నేను నిన్ను, అమ్మా తల్లి తన బిడ్డల మధ్యన నిన్ను మరవను, ఎడవను, ఎడబాయను. నువ్వు ఏ దిక్కుకెళ్ళినా, పనవటి దిక్కుకెళ్ళినా, తూర్పు దిక్కుకెళ్ళినా, దక్షిణ దిక్కుకెళ్ళినా, ఉత్తరం దిక్కుకెళ్ళినా ఆయన హస్తం నీకు తోడుగా ఉండేది. చూడండి, ఆయన మనకి హస్తం తోడుగా ఉంచాడు. ఆయన హస్తం, ఆయన కుడి హస్తం మన మీద ఉంది. ఆయన కుడి హస్తంతో మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయన కృప మనకు శాశ్వతము, శాశ్వత కాలము. ఆయన ప్రేమ మనకు తోడుగా ఉంది కనుక మనం ఎవరికి భయపడాలి? ఇప్పుడు చెప్పండి. దేవునికి మాత్రమే భయపడాలి. దేవునికి మాత్రమే భయపడటం కారణం ఏంటి? దేవుడు ఆజ్ఞలు చెప్తున్నప్పుడు వాటిని గైకొనాలి. దేవుడు ఆజ్ఞలు హృదయపూర్వకంగా మనం గైకొనాలి. అందుకని హృదయపూర్వకంగా నా ఆజ్ఞలను గైకొనండి అని చెప్పేసి సామెతలు 3వ అధ్యాయం ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఒక మాట చదివి నేను ముగిస్తాను. నా కుమారుడా
నా ఉపదేశమును మరవకుము. చూడండి, ఆయన ఆజ్ఞలు మనం ఎలా అంట? హృదయపూర్వకముగా నేను మొన్న చెప్పాను, హృదయం ఉన్నాడు చేయబెట్టండి అని. ఎక్కడ దాచుకోవాలి ఆయన ఆజ్ఞలు? హృదయములు. ఆయన ఆజ్ఞలు అంటే ఆయన మాటలు, ఆయన గద్దించే మాటలు, ఆయన శారదీసే మాటలు, ఆయన ఆదరించే మాటలు, ఆయన ప్రేమించే మాటలు, మరి ఆయన ఎంతో కృప చూపించే మాటలు మనం హృదయపూర్వకంగా గైకొనాలి. అప్పుడు నువ్వు బొమ్మడి పురుగు వలె చేతాకొక్క చిలకగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా నిన్నందరూ ప్రేమించి ఇష్టానుసారంగా దేవుడు బహుగా నిన్ను ప్రేమించునుగాక. హల్లెలూయా. ప్రేమైన బిడ్డలారా, మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొక వాక్యాన్ని చదువుకొని ముందుకు కొనసాగుతాము. చూడండి, కీర్తన గ్రంథము 100వ కీర్తన ఒకసారి చదువునా? కీర్తన గ్రంథము 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు దని చేయుడి, సంతోషముగా యెహోవాను సేవించుడి. ఒక్కడే చదవండి, డబుల్ చదవడం వల్ల మీనింగ్ వచ్చేస్తుంది. అక్కడ యెహోవాకు ఉత్సాహగానము చేయుడి. రండి, చాలు. ఎవరు పుట్టించాడు మనల్ని? ఈ లోకంలో మనుషులు మనం పుట్టించారా మనం భయపెట్టడానికి? ఎప్పుడు ఎవరి సొమ్మని మనం తింటామా? ఎవడిస్తున్నాడు? ఆయన పుట్టించాడు, ఆయన ఇస్తున్నాడు, మనం తింటున్నాం. అందుకే ఎవరికి భయపడాలి మనం? దేవుడు మనల్ని పుట్టించాడు కనుక దేవుడు భయపడాలి. దేవుడు ఇస్తున్నాడు కనుక దేవుడు ఇచ్చే తిండిని మనం తింటున్నాం కనుక దానికి లెక్క అప్పు చెప్పాలి కనుక ఆ రెండు విషయాల్లో కూడా మనం ఏం చేయాలి? భయపడాలి. దేవునికి భయపడాలి, కానీ మనుషులకు భయపడటం ఏంటండి? అసలు మనుషులకు మనం భయపడటం ఏంటి? మనుషులకి ఎక్కడ భయపడాలి? ఏదైనా తప్పు చేస్తే ఎవరికైనా ఏదైనా చెప్తారని మనుషుల విషయంలో ఒకవేళ మనం ఏదైనా తెలియక తప్పు చేస్తే దాని గురించి కొంచెం భయపడాలి. కానీ తప్పు చేసిన మన దేవుడు క్షమించేవాడు. క్షమించి ప్రేమించి ఆ తప్పునైనా మనం ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఆ తప్పునైనా నువ్వు కప్పిపెట్టుకుంటే క్షమాపణ నీకు లేదు. అట్టని తప్పు చేసి పొద్దాక తప్పు చేసి క్షమించేయండి, ఆయన క్షమించడానికి ఏమన్నా ఉత్తమమైన దేవుడైనా ఏమండి? ఆయన అన్ని తప్పులు క్షమించే దేవుడని తేలిక వస్తున్నాడని చెప్పేసి మరి ఆయన ఏది కోరే దేవుడు కాదని చెప్పేసి ఆయన దగ్గర శిక్ష లేదని అనుకోమాకండి. ఆయన కోపం వచ్చిందంటే మనకి ఆ కోపాన్ని ఎవరు కూడా ఆపేవారు లేరు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషం మాత్రం కోపములో మన దోషాలు, మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఆయన కోసం బ్రతకాలి. ఆయన కోసం మనం యెహోవాయే దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు, ఆయనే మనల్ని రక్షించుకుంటున్నాడు, ఆయనే మనకు ప్రాణభిక్ష పెట్టాడని చెప్పేసి మనకు మనం సరి చేసుకొని దేవునికి భయపడాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇటు మాటలు దేవుడు దీవించును గాక. నా వందనాలు. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా. ఒక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం.